హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి 1 కేజీ నిమ్మకాయ పచ్చడిని పక్కా కొలతలతో చూపిస్తున్నాను. ముందుగా అయితే 2 డజన్ల నిమ్మకాయలు తీసుకొని 2-3 సార్లు వాటర్లో కడిగి ఇదంతా పోయాక ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ఎడల్పాటి బేషన్లో వేసుకున్నాను. నేను చిన్న ముక్కలు కట్ చేశాను, మీరు కావాలంటే పెద్దవైనా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకొని ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, ఒక గిద్ద రాళ్ళ ఉప్పు లేదా కల్లుప్పు అంటారు కదా, ఒక గిద్ద ఇలా వేసేసుకొని ఇప్పుడు ఉప్పు పసుపు ముక్కలకి పట్టేలాగా బాగా ఇలా కలుపుకుంటూ ఉంటే ఇందులో నుంచి నిమ్మరసం అనేది మనకి ముక్కల్లో నుంచి రసం వస్తుంది. ఇలా బాగా ఒక 5-10 నిమిషాలు కలుపుకున్న తర్వాత దీన్ని ఒక బాక్స్లోకి స్టోర్ చేసుకోవాలి. మనం కలుపుకున్న నిమ్మకాయల్ని ముక్కల్ని గుజ్జుని అంతటిని కూడా ఒక డబ్బాలోకి స్టోర్ చేసుకొని మూత పెట్టేసి 3 రోజులు పక్కన పెట్టేసుకుందాం. నానాలి ముక్కలు. ఇప్పుడు అందులోకి మసాలా కోసం ఈ సైజులో ఉన్న 2 మీడియం సైజులో ఉన్న చిన్నులపాయలని పొట్టు తీసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే అల్లం చూడండి, పెద్ద అల్లం కొమ్ము ఒకటి తీసుకొని శుభ్రంగా కడిగి ఎండలో ఎండబెట్టి తడి లేకుండా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పడితే మిక్సీలోకి బాగా మెదగలేదండి, అందుకని మళ్ళీ రోట్లో వేసేసి ఇలా బాగా తొక్కాను అనమాట. ఇలా రోట్లో వేసుకున్న ఈ పేస్ట్ని మొత్తాన్ని కూడా ఇప్పుడు 3 రోజులు నానిన తర్వాత ఈ పచ్చట్లోకి ఈ అల్లం చిన్నులపాయ జీలకర్ర పేస్ట్ని వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక గిద్ద కారాన్ని కూడా వేసేసుకోవాలి. చూడండి, 3 రకాలు కలిపి కొట్టిన కారం, అందుకే మంచి కలర్గా ఉంది. ఇప్పుడు ఒక గిద్ద కారాన్ని కూడా వేసేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్టు కారం అన్నీ కూడా ముక్కలకు పట్టేలాగా ఇలా బాగా కలుపుకుందాం. ఇలా కలుపుకోవటం వల్ల పచ్చడి గట్టిగా అయిపోయింది కదా, మరలా ఇందులోకి జ్యూస్ పిండాలన్నమాట. సో ఒక 10 కాయల జ్యూస్ అన్నా కూడా బాగా పిండుకోవాలి. పచ్చడి అప్పుడే గుజ్జు గుజ్జుగా బాగుంటుంది. ఇలా నిమ్మరసం పిండాక ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని ఇప్పుడు ఇలా సరిపోయిన వీటిని ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి బాటిల్స్లోకి స్టోర్ చేసుకుంటే 2-3 నెలల వరకు నిల్వ ఉంటుంది. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ అయిపోయింది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్